వరలక్ష్మి వరలక్ష్మి తొందరగా రెడీ అవు, అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు, అవతల బోల్డెన్ పనులున్నాయి. అక్క పంతులు గారు వచ్చారు. తోలపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు. పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు. నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు త్వరగానే. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను రెడీ వచ్చేసరే చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా రెడీ వచ్చేయమ్మా. అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా నచ్చాలి. మాట్లాడినా ప్రాణాలతో వరలక్ష్మి 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 తలుపుతి. వరలక్ష్మి తలుపు తీవే. వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. చాంద్రమానేన వికృతినామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 తేజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాడిబళ్ల చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహం జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. బావా ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబు గాడు నీకు గుళ్ళో తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి. మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తాను నా కొడుకుల్ని. లోపు ఏదైనా యథవేషాలు వెయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కిడిస్తా. జాగ్రత్త. రమణ గంటని చంపేస్తానన్నా, చంపేస్తా. నువ్వు ఆవేశపడకరా. అసలు వాడి కాదు మీ అన్నయ్య. ఏమనుకుంటాడు ఆ రోజు నీ విషయంలో, ఈ రోజు నా వరలక్ష్మి విషయంలో ఎంతసేపు తన మాట చెల్లాలా? బలుపు. ఒరేనా కంగారు పడకు, నా మాట విను. నా తండ్రివి కదా, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ఏం జరిగిందన్నా? ఇలాగే జరుగుతుంది. వెళ్ళి అడగకపోతే పెళ్లి కూడా చేసేస్తాడు. లక్ష్మి, అమ్మ వరలక్ష్మి, నోట్లో ఇన్నొరగా అంటే అమ్మ వరా. అయ్యో సావిత్రి సుశీల కాశీ అందరూ రండ్రా. ఇదేదో తినేసిన తల్లి కనిపించండ్రా. ఈ తాళంటే
చివరిసారిగా నేను వెళ్ళి మాట్లాడతాను. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కాదనుకోర్రా. నా ఒక్క అవకాశం నాకివ్వు. చివరిసారిగా నేను వెళ్ళి మాట్లాడతాను. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కాదనుకోర్రా. నా ప్రాణం పోయినా సరే వాళ్ళ చేత ఒప్పిస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడి నుంచి నువ్వు కదలకు. నాన్న కదిలావో నా మీద ఒట్టి. ఏళ్ల క్రితం జరిగిన తప్పొప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. వరసలు తెలియకుండానే వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. మనకి చెప్పకుండానే తొందరపడి పెళ్లి చేసుకున్నారు. తప్పే. వాళ్ళు చిన్నపిల్లలు. నువ్వే పెద్ద మనసు చేసుకుని నా కోడల్ని నా ఇంటికి పంపించు బావా. ఆ కుటుంబానికి సెల్లాత అపరించగలరా? నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. ఆ రోజు నేను తప్పకుండా వదిలేసి తప్పు చేశాను. చెప్పేది ఒక్కరు ఒక్కరు చేయాలరా? అవతలకి నిన్ను నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చారో నరికి పోగులు పెడతారు. ఏంటండి ఇంత ఆలస్యమైంది? మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడరే. అరే ఈ దెబ్బలేంటండి? వచ్చే దోవలో కింద పడ్డానులే. వరలక్ష్మి విషయం ఏమైందండి? మాట్లాడేశాను. ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? అయ్యో నా మతమండా, అడగడమే మర్చిపోయాను. రండి భోంచెద్దురుగానే. మీకోసం చూసి అక్కడే పడుకుండిపోయాడు. అలిక్కడైతే వాడు నిద్రలేస్తాడు. నేను ఇక్కడే కూర్చొని భోంచేస్తాను.